ఇవాళ ఎలా ఎంత దారుణం అయిపోయిందంటే ఈ కూటమి ప్రభుత్వానికి కుక్క తిప్పుకోలేకపోతున్నారు. వాళ్ళు చెప్పిన అబద్ధాలకి ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోయే పరిస్థితిలో ఉన్నట్టున్నారు. ఏదో ప్రెస్ మీట్ నిర్వహించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఒక తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కార్యకర్త వాళ్ళు చేసిన మోసానికి ఆ పార్టీల నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్లో ఆ సత్తెనపల్లి ఆ ప్రాంతంలో ఉన్న యువకుడు వచ్చి ఒక సినిమాలో డైలాగ్ను ఒక ప్లకార్డ్ మీద పెట్టి తిరిగాడు. వీళ్ళు ఎన్ని వదిలేసి ఇంక ఇప్పుడు వీళ్ళకి ఏంటి డైవర్షన్ కూడా రోజుకు డైవర్షన్ ఏం పని చేస్తామన్నా తెలియకపోతే ఆడెవడో ప్లకార్డ్ మీరు ఆడే పంపించారో కూడా తెలియదు. రఫా ప్లకార్డ్ చూపించారు. అది కూడా ఎవరు చెప్పారు? విలేకరుల సమాధానం సుదీర్ఘంగా ఒక గంట జరిగిన విలేకరుల సమావేశంలో అయిపోయిన తర్వాత విలేకరులు ప్రస్తావించారు. అంటే ఈ రఫా ఈ ప్లకార్డ్ గురించి ఏంటి అని. అదేంటి అదేదో సినిమా ఏదో ఏ సినిమా అది పుష్ప 2 అని కదా డైలాగ్ అని కదా అంటారు. ఏదో గంట వెళ్ళా తిప్పాలి ఎలా తిప్పాలా అన్నది అని కదా అన్నది అని ఆయన అన్నాడు. దానికి మీరేం చెప్తున్నాడు? సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ దగ్గర 90కి 2 సంవత్సరాల దగ్గరలో ఉన్నాడు. 90లో పొజిషన్ కూడా తెలియదు. కాటికి కాడు చాపుకున్నట్టుగా దగ్గర అయిపోయాడు. ఏం మాట్లాడుతున్నాడండి అతను? జగన్మోహన్ రెడ్డి తల నరికేస్తాడా? జగన్మోహన్ రెడ్డికి బతికే అర్హత ఉందని అడుగుతాడా? ఏ బుద్ధి జ్ఞానం లేదా? 7 వచ్చాను సరిపోయినాయా? అంటే నువ్వు నీ నాయకుడు మెహర్బానీ వాళ్ళు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నేను జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశాలు ఏమన్నా చెప్పాడు? అయినా విలేకరులు అడిగితే ఆ ప్లకార్డ్ గురించి అడిగితే దానికి సంబంధించిన సినిమా డైలాగ్ కదా అని చెప్తున్నాడు. ఇవాళ తెలంగాణలో రఫా అని వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా అక్కడ మాట్లాడితే మేము కూడా పద్ధతిగానే ఉంటాం, పద్ధతిగానే చెప్తాం. ఏదైనా సలహాలు ఉంటే చెప్తాం, ఏదైనా జరగవలసిన అభివృద్ధి గురించి చెప్తాం. ఎందుకంటే కూలంకషంగా నాకు ఈ నియోజకవర్గం గురించి తెలుసు కాబట్టి, ఎక్కడ ఏమో అభివృద్ధి జరగాలో తెలుసు కాబట్టి చెప్తా ఉంటాం. నువ్వు అది మంచిగా తీసుకుంటే మంచిగా చేయి, ఎవరు చేస్తే ఆడికి అవుతుంది పేరు. ఇవాళ అదే మీటింగ్లో నువ్వు కేంద్ర మంత్రి గారు, అరే బాబు కేంద్ర మంత్రి గారు నువ్వు మాట్లాడిన భాషలో నేను మాట్లాడాలి కదా, నీకు సంస్కారం లేదు. మరి నీతో పాటు మేము కూడా అలాగే మాట్లాడలే పరిస్థితి తీసుకొస్తున్నాను. నేను ఎవరో నీకు తెలియదంట. నువ్వు 2014 నుంచి నాతో ఎన్నిసార్లు మాట్లాడావు? మొన్న అంటే సందర్భాన్ని గురించి కాదు, నువ్వు మాట్లాడిన భాష గురించి మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడిన విధానం గురించి మాట్లాడుతున్నాను. నీకు కళ్ళు అంటే కౌన్సిలర్ స్థాయి నుంచి అదృష్టం కొద్దీ కేంద్ర మంత్రి అయిపోతే నేల వదిలేసి కళ్ళు నెత్తి మీదకి వచ్చేస్తే నువ్వు మాట ఏ రకంగా మాట్లాడుతాయో దాని గురించి మాట్లాడతాను. మీ తండ్రి గారి కాలం చేస్తే 4 సార్లు ఫోన్ చేశాం. నిజమే, ఖచ్చితంగా మేము వచ్చే వాదార్చవలసి ఉంది. నేను మీకు ఫోన్లో కూడా చెప్పాను, వరుణ్ గారు నేను వైజాగ్లో ఏదో ఇబ్బందులు ఎదుర్కొన్నాను, నేను వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నేను పర్వాలేదండి అన్నాను. మరి నేనెవరో తెలవడం ఏంటి? ఎవడో ఎవడు 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 సీకే సత్యనారాయణ అంటే ఏంటి? మా ఇంటి పేరు కొట్టు. నువ్వు అనుకున్నట్టు చిల్లర కొట్టు, హోల్సేల్ కొట్టు కాదు. నేను వ్యాపారంలో నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళి వ్యాపారం చేసి రాజకీయాలకు వచ్చినండి. నీకు మళ్ళీ గాలివాటంతో అదృష్టం కొద్ది వచ్చేలా నేను అది రాజకీయాలకు వచ్చిన తర్వాత అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. 7 ఎలక్షన్లు వేశాను వర్మ. గెలిపోవడంతోటే కాదు, ఓడిపోతే నీ ఇంట్లో కూర్చోలా. ఓడిపోయినా గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధికి ఎవరు చేయలేనంత అభివృద్ధి చేశాను. 2004 నుంచి 2009 వరకు మా పార్టీకి వ్యతిరేకంగా కథనాలు రాస్తే ఈనాడు సర్వే చేస్తే దాంట్లో జిల్లాలో 15 మంది ఎమ్మెల్యేలు నెంబర్ 1 స్థానంలో తాడేపల్లి నిలిచిందని వాళ్ళు రాశారు. అందుకని సన్నాసి కౌరుని చెప్పేస్తే సరిపోదు. 2000
1900 నెగ్గిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాని దేశంలో ఏ రాష్ట్రం ఎదుర్కోలేనట్టుగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొని ప్రజలు కాపాడిన ప్రాణాలను కాపాడాడు. లక్షలాది రూపాయలు వైద్యాన్ని ఉచితంగా చేయించాడు. ఏ కుటుంబం వీధులు పడకుండా ఆకలి బాధలు ఉండకుండా నిలబెట్టాడు. పోలవరం ప్రాజెక్టు మీరు దోచేస్తే మీ ప్రధానమంత్రి గారు 2019 ఎన్నికల్లో ఏటీఎం లాగా పోలవరం ప్రాజెక్టు దోచేసుకున్నారు మీ బాబు కొడుకులని చెప్తే అది నీకు చెవురికి ఎక్కలేనట్టుంది. అప్పుడు ఇంకా మరి నువ్వు ఎక్కడున్నావో తెలియదు. తెలుసుకోరు బాబు. ఏంటి నువ్వు కేంద్ర మంత్రి అయిపోతే మేము నువ్వు కేంద్ర మంత్రి అయి ఉండొచ్చు. నేను ఆటుపోట్లు నువ్వు కౌన్సిలర్ అయితే డైరెక్ట్గా కేంద్ర మంత్రి అయిపోయావు. మధ్యలో బోర్డు గ్యాప్ వచ్చింది. అదృష్టం మంచిదే, మేము సంతోషపడ్డాం. పోలే మన జిల్లాకు సంబంధించినోడు ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు కదా అనుకున్నాం. కానీ నీలాగా చౌకపరదగా మాట్లాడదే. నేను స్వయం కృషితోటి శాసనసభ్యుడిగా పోటీ చేసి 2 సార్లు ఓడిపోయి మళ్ళీ గెలిచి ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళే నాకు అప్పచెప్పిన శాఖని సమర్థవంతంగా నిర్వహించాను. ఇవాళ రాష్ట్రంలో ఎన్నో గుళ్ళు అభివృద్ధి చేసాం, పునర్నిర్మాణం చేసాం, పెద్ద ఎత్తున దేవాలయ వ్యవస్థకి ఆధునీకరించాం, అన్ని రకాలుగా చేసాం. ఇక తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి నువ్వు ఏ మూలకెళ్ళినా నేను చేసిన అభివృద్ధి కనపడుతుంది. ఇంకా ఇంకా కోట్లాది రూపాయలు ఇచ్చినాయి. ఈ నెలలో ప్రారంభోత్సవాలు ఉన్నాయి, ఇంకా వచ్చే నెలలో ప్రారంభోత్సవాలు ఉన్నాయి, ఇంకా జరుగుతూనే ఉంటాయి. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని ఈ ప్రాంత ప్రజల కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలి, సుభిక్షంగా ఉండాలి, వాళ్ళకి దైవ కృప బాగా ఉండాలని నేను ఆ శాఖ మంత్రిగా ఉండి రాష్ట్రంలో ఎప్పుడు ఏ విధంగానూ జరగని విధంగా వేలాది మంది సోదరి మండలిని కుటుంబ సమేతంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన దేవాలయాలని ప్రధాన అర్చకులను కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పూజలు చేయించి వాళ్ళు ఎంతో సంతృప్తిగా మేము వెళ్ళలేని కార్యక్రమాన్ని మా ఎమ్మెల్యే గారు మంత్రిగా ఉండి మాకు చేయించారు. ఎంతో తృప్తిగా పడ్డారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 అమలు చేయండి, సూపర్ 7 అన్నారు. లేకపోతే విద్యార్థులకి ఫీజు రీయింబర్స్ పడతలేదు, తల్లిదండ్రులు బాధపడుతున్నారు, వాళ్ళు కాలేజీల్లో తర్వాత సంవత్సరానికి వెళ్ళడానికి, లేకపోతే అమ్మఒడి పేరు మీద మీరు తల్లికి వందనం అని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చెప్తా అన్నారు. అది అందరికీ రావట్లేదు, కొంతమందికే వస్తున్నాయి. ఆరోగ్యశ్రీని పూర్తిగా ఎత్తేసారు. హాస్పిటల్లోకి 3000 కోట్లు పక్కా పెడితే మేము వైద్యం చేయించాలంటే మీ ప్రభుత్వం పట్టించుకుంటే ఏదో ఇన్సూరెన్స్కి టైఅప్ చేస్తున్నామని తప్పించుకుంటున్నారు. నిరుద్యోగ వృత్తి ఉద్యోగాలు కల్పన జాబ్ క్యాలెండర్ని ఆయన యువకాలంలో మీ యువనేత మరి మంత్రి గారు చెప్పాడు. ఏమైపోయిందో క్యాలెండర్ తెలియదు, 3000 రూపాయలు నిరుద్యోగ పడతారన్నారు. ఇప్పుడు 12 నెలలు అయింది, ఒక్కొక్కడికి 36,000 మీరు బాకీ. రైతు భరోసా 20,000 ఇస్తున్నారు, మేము 13,500 ఇస్తే మేము 16,000 ఇస్తాన్న తర్వాత మీరు 20,000 ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 అదనం అని చెప్పారు. ఎక్కడ ₹1 ఇవ్వలేదు. 2024లో పంట నష్టం జరిగితే ఇవాళ వరకు కూడా ఇన్పుట్ సబ్సిడీ రాలేదు. ఇన్సూరెన్స్ అనేది గాలి వదిలేశారు. అవాళ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని పంటలకి సంబంధించి ఇన్సూరెన్స్ అంతా ప్రభుత్వంతో కట్టించి ఎక్కడ నా రైతు నష్టపోతే అక్కడ ఇన్సూరెన్స్ ఇప్పించాడు. గిట్టుబాటు ధరల స్థిరీకరణ నిధి నుంచి ఇటు మొక్కజొన్నలు కానీ తడిసిపోయిన ధాన్యం కానీ ఇతర పంటలు ఏదైనా సరే ఏ పంటకి మీ ఎంఎస్పి లేకపోతే దాన్ని నిలబెట్టి కొనిపించి రైతులు నిలబెట్టాడు, వ్యవసాయ రంగాన్ని నిలబెట్టాడు. ఎంతమంది వేల మంది రైతులు, సన్నకారు రైతులకి బోర్లు వేయించి మోటార్లు ఇచ్చి ఉచితంగా బోర్లు వేయించి మోటార్లు బిగించి కరెంటు కనెక్షన్లు ఇప్పించి ఎంతమంది చేసాం. ఏమన్నా మీరేమన్నా నీకు అసలు తెలిసే ఎప్పుడన్నా ఏమన్నా పట్టించుకున్నావా? నీ ఆపలో నువ్వు ఉన్నావా? మొక్కలు తిరిగేసేదానికి ఏంటి మాట్లాడింది? ఒకటని 10 అనిపించుకోవద్దు.
ప్రజాప్రతినిధులుగా మనకు మన మీద కొంచెం బరువు బాధ్యతలు ఉంటాయి. అప్పటి వరకు మనం ఎలాగ మాట్లాడినా చలబడినా బాధ్యతాయుతమైన పదవులు ఉన్నప్పుడు మనం నోరు సంపాదించుకుని కొంచెం పద్ధతిగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ఏదో మన అహంకారంగా ఐదు నోటుకొచ్చిన మాట్లాడేసేస్తే సరిపోతాయి అంటుంటే జరగదా? వెనకాల కూడా ఏమో కొట్టేసి వేసేస్తే ఏమవుతో అయిపోయి అనుకుంటున్నారా? అది కూడా అయిపోతుంది. ఈ సంవత్సర కాలంలోనే ఏంటో తెలిసిపోయింది. అసలు ఏం చూసుకుని మీరు విడిచిపడిపోతారు నాకు అర్థం కావట్లేదు. అంటే వెనకాల ఉన్నవాళ్ళు ఇంట్లో ఏమవుతుంది ఏముందో గత ప్రభుత్వం ఏమొచ్చింది ఈ ప్రభుత్వంలో వచ్చేది ఎందుకు ఆగిపోయింది అన్నది ఎవరు ఆలోచించట్లేదా? మన తాడేపల్లికి ఇలవేలుపు అమ్మవారు బరిసలమ్మ తల్లి ఏదో మాణిక్యాలరావు ఆయన దేవాదాయ మినిస్టర్గా ఉండి గుడి కట్టించాడు. చాలా సంతోషం. అంతేకాదు గుడి ఒకటే కట్టించేశాడు. కనీసం ముఖ మండపానికి గిరిళ్ళు కూడా లేని పరిస్థితుల్లో ఆకతాయితనంగా రోజు సాయంత్రం వెళ్ళి ఈ మీ ఇప్పుడు వెనకాల ఉండే బ్యాచ్లు అన్నీ అక్కడ మందు తంగనాలు ఆడటానికి ఉంటే నేను శాసనసభ్యుడు అయిన తర్వాత